ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక్కసారిగా సబ్దిగా మారటానికి కారణమేంటి? రాష్ట్ర అధ్యక్షురాలు ఎందుకిలా మౌనముద్ర దాల్చారు? పార్టీలో ఆమె ప్రతిష్ట మసకబారిందా? మంత్రి పదవి దక్కలేదని చిన్నమ్మ కినుక వహించారా? బీజేపీ ఎజెండా ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ఆమెకు షాక్ ఇచ్చారా? కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెనకేసుకొస్తూ కాంగ్రెస్ ను ఎండగట్టడానికి కూడా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు మాత్రమే మీడియా సమావేశం పెట్టడానికి కారణమేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళందరికీ మెదళ్లను తొలిస్తున్న ప్రశ్నలివి. అసలు కథేంటో చూద్దాం ఇప్పుడు. ఏపీ బీజేపీకి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ అనే ఇద్దరు కాపులకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పిన తరువాత ఎన్నికలకు ముందు దగ్గుపాటి పురంధేశ్వరిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అప్పటికి తెలుగుదేశంతో పొత్తు ఆలోచన కూడా లేకపోవడంతో ఆమె ద్వారా కమ్మ సామాజిక వర్గ నాయకులను, కార్యకర్తలను ఆకట్టుకోవచ్చన్నది బీజేపీ ఆలోచన. పొత్తుకు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా, ఆమె పరోక్షంగా పార్టీ మీద ఒత్తిడి తెచ్చారని అప్పట్లో చెప్పుకున్నారు. ఆ విధంగా జనసేన, ఏపీ బీజేపీ పొత్తు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే ఎన్నికల సమయంలో అభ్యర్థుల జాబితా ఖరారయ్యాక బీజేపీ అధిష్టానానికి పురంధేశ్వరి మీద ఫిర్యాదులు వెళ్లాయట. రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గానికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం దారుణమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉద్దేశపూర్వకంగానే కాపులను పక్కనబెట్టారన్నది స్థూలంగా ఆ ఫిర్యాదుల సారాంశం. కానీ అప్పటికే సమయం మించిపోవటం వల్ల అధిష్టానం ఆమెను ప్రశ్నించి వదిలేసినట్టు చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూసిన బీజేపీ అధిష్టానం విస్తుపోయింది. జనసేన సాధించిన 100% స్ట్రైక్ రేట్, వాళ్లలో కాపులకు తగిన స్థానం ఉండటం, టీడీపీలో కూడా చెప్పుకోతగిన సంఖ్యలో కాపులకు స్థానమివ్వటం బీజేపీ విశ్లేషణలో స్పష్టంగా తేలిపోయింది. ఫలితాల తరువాత జరిగిన చర్చలోనూ బీజేపీ అధినాయకత్వం ఈ విషయమై పురంధేశ్వరిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఆమెకు మంత్రివర్గం ఖాయమంటూ ఆమె అనుచరగణం ప్రచారం మొదలుపెట్టింది. అధిష్టానానికి ఆమె పట్ల సానుకూల దృక్పథం ఉన్నందున అభిప్రాయం కలిగించడానికే ఈ ప్రచారమని చాలా మంది గ్రహించలేకపోయారు. మంత్రివర్గం ఖరారయ్యాక అదే అనుచరగణం ఆమెకు స్పీకర్ పోస్టు ఖాయమైందన్న రాగం అందుకుంది. కానీ దింపుడు కళ్లం ఆశ కూడా నెరవేరలేదు. అప్పటినుంచి ఆమె నల్లపూసే అయ్యారు. 1-2 సందర్భాల్లో ట్వీట్స్ చేయడం మినహా పెద్దగా ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ దూకుడు వల్ల కూడా చిన్నమ్మ ప్రభ మసకబారిందన్న వాదన మొదలైంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణల మీద పవన్ కళ్యాణ్ స్పందన యావత్ హిందూ సమాజాన్ని, బీజేపీ అధిష్టానాన్ని బాగా ఆకట్టుకుంది. దుర్గగుడి మెట్లు కడగడం, ప్రాయశ్చిత్త దీక్ష లాంటి చర్యలు సహజంగానే దూకుడుగా కనిపించాయి. అప్పుడు కూడా పురంధేశ్వరి స్పందన పవన్ కళ్యాణ్ దూకుడు ముందు వెలవెలబోయిందని బీజేపీ వాళ్లే చెప్పుకున్నారు. ఆ తర్వాత సనాతన ధర్మం గురించి పవన్ ప్రసంగాలు, తిరుపతిలో వారాహి డిక్లరేషన్ లాంటివి బీజేపీ అధిష్టానం గమనిస్తూనే ఉంది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు పవన్ సమాధానమిచ్చిన తీరు కూడా బీజేపీకి నచ్చింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న లైన్ కారణంగా బీజేపీలో పురంధేశ్వరి ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. ఆమె కూడా గట్టిగా మాట్లాడే సబ్జెక్టు ఎంచుకోపోవడంలోనూ తడబడుతున్నారు. మంత్రివర్గ కూర్పులో నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ లాంటి పార్టీ విధేయుడికి స్థానం కల్పించడం ద్వారా ఆమె పార్టీకి కొత్త అనే సంకేతాన్నిచ్చింది అధిష్టానం. కాంగ్రెస్ హయాంలో ఆమె కేంద్ర మంత్రి అయినా సరే పార్టీ విధేయులకు పెద్దపీట వేస్తామని చెప్పకనే చెప్పింది. మొత్తానికి పురంధేశ్వరి వేగం తగ్గిపోయినట్టు స్పష్టంగా కనపడుతోంది. ఈ పరిస్థితిలో అమిత్ షా మీద కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఖండించడం కోసం సోము వీర్రాజు మీడియా సమావేశం పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పురంధేశ్వరి ట్వీట్కే పరిమితం కావడం బీజేపీ కార్యకర్తలతో పాటు అధిష్టానం కూడా గమనిస్తూనే ఉందట.